అంటే నీ లైఫ్‌లో ద మోస్ట్ వరస్ట్ సిట్యుయేషన్ అంటే ఇదే అనుకోవచ్చా? అది మాత్రం ట్రూ. హ్మ్. చాలా ప్రాజెక్ట్స్ మిస్ అయినాయి. బట్ ఏంటంటే అదృష్టం కొద్దీ ఛానల్ వాళ్ళు గూడా అన్నారు, "సాంగ్ ఏముందిలే అమ్మ, ఇది కాకపోతే ఇంకో సాంగ్ చేద్దాం. నువ్వు హ్మ్. సేఫ్‌గా ఉన్నావు అది చాలు. ఏముంది ఇది కాకపోతే ఇంక మనం టచ్‌లో ఉండమా" అని అన్నారు. హ్మ్. కొంతమంది ఛానల్స్ అన్నా, "అరే నువ్వు రెస్ట్ తీసుకో మళ్ళీ కమ్ బ్యాక్ రా" అని చాలా మంది నాకు సపోర్ట్ చేసినోళ్ళు. ఎవరు డిసెంకరేజ్ చేయలేదు. అలాంటి టైంలో ఎవరైనా చేస్తారు. అంటే హ్యాపీగా ఇంకేం కాలేదని అవును. హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. సో, సూపర్. అంటే పెద్ద గండం నుండి అయితే తప్పించుకున్నా. బయటకొచ్చావు. సో, హ్మ్. పునర్జన్మ అయితే. సెకండ్ ఇన్నింగ్ నిజంగా బావుంది. అది మాత్రం మళ్ళీ నేను పుట్టిన పరిస్థితే ఇప్పుడు నాకు. ఎందుకంటే ఆ సిట్యుయేషన్‌లో అంటే నీకు నువ్వు చూసుకున్నప్పుడైనా ఏంది నేనేనా ఇలా అయిపోయాను అనిపిస్తది. అందులో ఎవరి తప్పు లేదు. ఎవరిది లేదు. డ్రైవర్. డ్రైవర్‌ని గూడా అడిగాను. హ్మ్. "అన్న నిజం జెప్పు, నువ్వు కావాలని నిద్రలోకెళ్ళావా?" అంటే, "లేదు" అన్నారు. హ్మ్. సరే ఇక్కడ డ్రైవర్‌ని అడగలేము, ఎందుకంటే మేబీ వాళ్ళు భయపడుతున్నట్టున్నారని అవునవును. ఇక సీ కెమెరాలో చూసాం. చూస్తే హ్మ్. మా డ్రైవర్ మిస్టేక్ ఉందక్కడ. ఓహ్! లారీ ఆయన భయపడిపోయి ఆయన ఎళ్ళిపోయాడు. నాకది ఆ అంత పెయిన్‌లో గూడా డాక్టరు ఇంకా హాస్పిటల్ తీసుకెళ్లారు. పోలీస్ వాళ్ళే నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ! ఎళ్ళాక 2 పెద్ద పెద్ద ఇంజెక్షన్స్ ఇచ్చారు. హ్మ్. అదేసాక ఒక 1 అవర్ డిచ్ నిద్రలోకెళ్ళిపోయాను. మళ్ళీ లేసాను. పెయినొస్తుంది. పడుకోలేకపోతున్నా. తీరా నెక్స్ట్ డే చూస్తే ఇది షోల్డర్ ప్రాబ్లమ్. ఏం కాదు తగ్గిపోతుంది అన్నారు. అలా అయ్యేసరికి ఏడుపెక్కువొచ్చేసింది. ఏడ్చా. నాకు తెలిసి నేను ఎప్పుడంత ఏడవలేదు. హ్మ్. ఏ ఎమోషన్ సీన్స్ అంటే ఎంత సిట్యుయేషనొచ్చినా నేను ఏడవని దాన్ని అప్పుడు ఏడ్చా. అంటే అరే! ఛానల్ వాళ్ళకి మాట పోయింది. ఆ! అంటే కావాలని మాటైతే తప్పలేదు గానీ అవునవును. సిట్యుయేషన్ డిమాండ్ అట్లా చేసింది. నువ్వేం జేయలేవు గదా! అలాంటిది. ఇప్పుడు మళ్ళీ మంచి కమ్‌బ్యాక్‌తో వస్తా. అది హ్మ్. మాత్రం ఆల్రెడీ వస్తున్నావు. సో, వస్తుంది. ఇప్పుడు మొత్తం సెట్ చేసేసావు. హ్మ్. ఇంకిక్కడి నుండి స్టార్ట్ అవుతాయి. అంతే. సో, రైట్. అండ్ ఆ మూడ్ నుండి కొంచెం బయటికెళ్దాం. ఎళ్ళిపోదాం. సో, నాకు నీ వాయిస్ ఫస్ట్ నుండి చాలా బా అనిపించుతుంది. చాలా అమ్మో! క్యూట్‌గా. సో, ఆ వాయిస్‌తో పనుంది ఇస్తావా? అయ్యో! నా వాయిస్ డబ్బింగ్‌కా అండి? వద్దండి. ఓకే. సో, సింగింగ్ కావాలి. ఒక బ్యూటిఫుల్ సాంగ్ సింగింగ్. అయితే పాడాలి. ఏ సాంగ్ పాడమంటారు? ఇలాంటి ఆప్షన్‌లు గూడా ఉన్నాయా? మీకు నచ్చింది పాడండి. ఓకే. అంటే నా సాంగ్స్‌లో ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్ ఉన్న ఒక సాంగ్ నేను ఓకే. పాడతాను. హ్మ్. మీకు తెలిసే ఉంటది. 'సిన్ని సిన్ని సింతల్లా' అని డీజే వర్షన్ ఓకే. ఆ! చేశాము. ఆ సాంగ్ బావుంటది. ఓకే. పాడాలా? పాడండి. భయపడతారేమో. ఏం పర్లేదు. ఇక్కడే ఉంటా. నా రాజు నువ్వే బావా నీ రాణి నేనే బావా, ఇన్నాళ్ళ ప్రేమని గుండెల్లో దాచుకున్నా, ఏనాటికైనా నీతో ఏడడుగులేస్తానన్నా, ఆశతోనే నేను ఇన్నాళ్ళు వేచి ఉన్నా, ప్రాణములే చూసుకుంటా జానకి, నీ చెయ్యి విడిసి పెట్టనమ్మా జానకి. ఇంకా నాకు రాదు. సూపర్. సూపర్. నిజంగా చాలా బావుంది తెలుసా? థ్యాంక్ యూ. నువ్వసలు తెలియకుండానే మంచి ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తావు. అవునా? ఆ! లేదు. ఆ సాంగ్ నాకు నిజంగా కొన్ని ఫేవరెట్స్ అని ఉంటాయి గానీ, హ్మ్. అన్ని ఫేవరెట్సే. దాంట్లో ఇది ఎక్కువ ఇష్టంగా పాడిన సాంగ్. అంటే జనరల్‌గా మనం క్యాబ్‌లో అదే ఆటోలో ఎళ్తున్నప్పుడు కార్‌లో హ్మ్. సో, మన మన సాంగ్స్ కొన్ని బాగా వైరల్ అయినవి మనం పాడుకుంటూ ఉంటాం. అవును. సో, అలాంటిలో ఇదొకటా? హ్మ్. సో. ఇది 'ఆగం ఆగరాదే', హ్మ్. 'నిండు పున్నమి వేళ', 'కొత్తంగా లగ్గమాయె'. ఇప్పుడు 'రంగుల పల్లకి దారుల్లోనే' ఒక మంచి సాంగ్ రిలీజ్ అయింది. ఓకే. అది కూడా చాలా అంటే అది న్యూ ఛానల్ గానీ మంచి రీచ్ ఎళ్తుంది హ్మ్. సాంగ్. సో, సాంగ్ బాగుంటే ఛానెల్‌తో ఏముంది మనం లేపుకెళ్ళిపోయి ఎక్కడో కూర్చొని పెడతారు. అవును. సో, అంటే ఇప్పుడు ఎక్కువగా ఫోక్ సాంగ్స్ బాగా వైరల్ అయినోళ్ళు ఆహ్, 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కావచ్చు ఇలా ఎళ్తున్నారనమాట. సో, మీకెప్పుడైనా అలాంటి దగ్గర నుంచి కాల్ వచ్చిందా? లేదండి. ఒకరు అడిగారు "వెళ్తారా?" అంటే నాకప్పుడు షెడ్యూల్ టైట్ ఉండే. హ్మ్. డైలీ షూట్స్ ఉండేసరికి లేదండి నాకు ఆ రోజు షూట్ ఉందని చెప్పా. హ్మ్. నెక్స్ట్ ఇన్ కేస్ వస్తే వెళ్తా తప్పకుండా. ఒకసారి పిలిసారు. ఒక్కసారైతే పిలిచారు. హ్మ్. సో, ఇంకా ఇప్పుడు ఈ సింగర్స్ అదే డాన్సర్స్ కొంతమందుంటారు. 'జాను' అని గాని ఇలా కొంతమందుంటారు. మీరందరూ టచ్‌లో ఉంటారా? అంటే వర్క్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఇంకా కాంటాక్ట్స్ అనేవి షేర్ చేసుకుంటాం. టచ్‌లో ఉంటాం. హ్మ్. 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 అంటే అదే కదా! ఎవరికైనా ఇప్పుడు మీకు ఛాన్స్ వచ్చింది. మీకవ్వదు. హ్మ్. ఈ ప్రాజెక్ట్ మీకవ్వట్లేదు చేయడం. సో, మీరెవరైనా రిఫర్ చేస్తారా అలాగా? అంటే నేను కొంతమందికి చేశాను. కానీ అంత మంచోళ్ళున్నారా? గుర్తుపెట్టుకోలేదు. సో, చెయ్యరు కదా ఎక్కువగా. నేనైతే రిఫర్ చేశానండి. ఫస్ట్ థింగ్ నేనంత పెట్టుకోను. అంటే మనకే చేయాలి అని చూడలేదు. హ్మ్. నాకు షెడ్యూల్ లేదు. ఆ రోజు వేరే షూట్ ఉందని నేను ఒక 3, 4 మెంబర్స్‌కైతే రిఫర్ చేశా. హ్మ్. ఒక ఇద్దరు గుర్తుపెట్టుకున్నారు. కొంతమంది గుర్తుపెట్టుకోలేదు.
సూపర్. అండ్ మీ ఇన్‌స్టా చూసినప్పుడు నాకేంటంటే కొంచెం బానే అనిపించింది. బట్ ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత దానికి మించుంది. ఏదైనా అంటారు డోంట్ జడ్జ్ ఎ బుక్ ఎ కవర్ అంటారు. ఇంగ్లీష్‌లో నాకు 35 వచ్చాయి. సో, అలా బుక్ చూసి ఎవరు డిసైడ్ చేయకూడదన్నట్టు. సో, కొన్ని ప్రొఫైల్ చూసి కూడా అలా డిసైడ్ చేయకూడదు. బట్ మీ వే ఆఫ్ టాకింగ్ బావుంది. సో, అందుకే ఇన్ని ప్రాజెక్ట్‌లు వస్తూనే ఇంతమంది కూడా మంచిగా ఎళ్తున్నారని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్‌గా మీ డ్రీమ్ ఏంటంటే ఏం చెప్తారు? డ్రీమ్ ఏంటంటే మంచి సక్సెస్ అవ్వాలి. ఫ్యామిలీకి ఒక మంచి రెస్పెక్ట్ ఇవ్వాలి. హ్మ్. అంటే బయట వాళ్ళు కూడా నేను చేసే హార్డ్ వర్క్‌ని నెగెటివ్‌గా చూడకుండా పాజిటివ్‌గా చూసి అంటే ఇంతవరకు నేను ఇక్కడి దాకా వచ్చాను అంటే అది సెలెక్ట్ చేసుకున్న కంటెంట్స్ హ్మ్. కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్స్ కూడా చేశా. బట్ అది జనాలు ఎలా తీసుకుంటారని కొంచెం భయపడ్డా. హ్మ్. బట్ చాలా పాజిటివ్‌గా తీసుకున్నారు. అంటే అరే! ఈ అమ్మాయి ఇట్లా కూడా చేసింది చాలా బాగుంది అని యాక్సెప్ట్ చేశారు. కొన్ని వెస్టర్న్ చేశాను. కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్ సాంగ్స్ అంటే ఇంతకుముందు లైక్ అప్పట్లో రైమ్స్ అంట. హ్మ్. ఒక సాంగ్ ఉంటది. పొంగ పొంగ పొలాస అని. Okay. నాకు స్టిల్ ఆ సాంగ్ చాలా ఇష్టం. ఓకే. అది వినడానికి మంచి ఎంజాయబుల్ సాంగ్ లా ఉంటది అది కూడా. ఆ సాంగ్ చేసినప్పుడు జనాలు ఎట్లా అనుకున్నాను కానీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నాకు అది చాలా హ్యాపీగా వెబ్ అనిపించింది. సీరీస్‌లు ఏమైనా చేశారా? ఓటీటీస్ చేశాను. ఓటీటీ. యాహ్! ఓకే. ఒక 3 ప్రాజెక్ట్స్ చేశాను. 2 డబ్బింగ్స్ అయిపోయినాయి. హ్మ్. రిలీజ్‌గున్నాయి. రిలీజ్‌కుంది. ఓకే. కాకపోతే రిలీజ్ అయ్యేదాకా చెప్పొద్దు కదా అని. సో, దీన్ని బట్టి మనం మళ్ళీ కలుస్తాం అయితే. ఎందుకంటే ఓటీటీది కూడా మేమే చేస్తాం. మూవీస్ ఓకే. అయినా వచ్చినా మళ్ళీ చేస్తాం. ఓహ్! సూపర్. సో, మళ్ళీ మళ్ళీ కలాలైతే ఈ ప్రమోషన్‌కి. అంతే. సో, నాకు కూడా మళ్ళీ కలాలని ఉందిలెండి. ఓహ్! థాంక్ యూ. సో, వెబ్ సీరీస్ అయితే చేస్తారు. ఆ! ఎవరైనా ఒకవేళ చేస్తున్నా. ఒక వెబ్ సీరీస్ గాని ఏదైనా తీసుకొని వచ్చినా మీ దగ్గరికి రావచ్చయితే. రావచ్చు సో, చేస్తారు. డెఫినెట్‌లీ. బడ్జెట్ ఫ్రెండ్లీ. అంతే. అంటే ఇప్పుడు మనకు ఆ స్టోరీ బాగుందనుకోండి. ఇప్పుడు నేను చాలా అంటే చాలా సెలెక్టెడ్ ఎక్కువ ఇలా చేయాలి అన్నట్టు కొంతమంది ఆర్టిస్ట్‌లని ఇక్కడ మైండ్‌లో పెట్టేసుకుంటా. ఓకే. సో, వాళ్ళని ఇమాజిన్ చేసుకుంటా. మళ్ళీ ఆ కరెంట్ సిట్యుయేషన్‌ని ఇమాజిన్ చేసుకుంటా. హ్మ్. సిట్యుయేషన్ ఇమాజిన్ చేసుకొని చేస్తే ఒక ఫీల్‌తో మనకు మంచి అలాంటి అవుట్‌పుట్ ఆర్టిస్టులు వస్తది. ఎవరెవరు? అంటే ఫోక్ అని కాదు. లైక్ నార్మల్ ఆర్ట్ సాయి ఇండస్ట్రీలో. పల్లవి గారు, ఓకే. అనుపమ గారు, సమంత గారు. సాయి పల్లవి గారికి బ్లాక్‌గా ఉండేవాళ్ళంటే ఇష్టం అంట. మీకు కూడానా? ఏమో నాకు తెలీదు. నాకు అందరు ఇష్టమండి. కలర్ డజంట్ మ్యాటర్ నా ఓకే. దాంట్లో. అంటే నాకు తెలిసినంత వరకు సాయి పల్లవి మీద చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసాం. లేడీ అవునా? పవర్ స్టార్ అంటారు. సో, అంటే న్యాచురల్‌గా ఉంటారు. సింపుల్ సిటీ. సో, ఆవిడని నిదర్శనం పెట్టుకుంటే మనం కూడా ఆ వేలో ఎళ్ళొచ్చు. అవును. సో, సూపర్. హీరోల్లో ఎవరంటే బాగా ఇష్టం? రామ్ చరణ్. స్టార్టింగ్ ఒకటి చెప్పారు. అది నాకు ఇంకా ఉండిపోయింది. అవును. మీరు అడిగారంట ఎవరైనా లవ్ చేశారంటే యెస్ రామ్ చరణ్. కానీ వాళ్ళ వైఫ్ ఒప్పుకోదు కాబట్టి ఉపాసన గారు కర్ర తీసుకొని కొడతారు. పర్లేదు మా అక్కే కదా. సరేలే ఏం చేస్తాం. రామ్ చరణ్ మాకు అన్నయ్య కదా! నాకు కాదండి. మాకన్నా. మీకన్నా. ఓకే. మీ అందరికన్నా నాకు కాదు. ఇలా తయారైనారేంటండి అమ్మాయిలు? అంటే చాలా మంది ఏమంటారు మహేష్ బాబు గారిని, ప్రభాస్‌ని ఇష్టపడతారు. నేను ఆల్వేస్ రామ్ చరణ్. నాకు ఆయన స్టైల్, డాన్సింగ్ ఉంటే నాకంతా ఎందుకో చాలా ఇష్టం ఆయన. చెప్పలేనది. గేమ్ చేంజర్ వస్తుంది మరి దాని గురించి వెళ్ళాలి. ఈగర్లీ వెయిటా? చాలా. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ మంచి రామ్ చరణ్ కమ్‌బ్యాక్. మూవీ కోసం వెయిట్ హిట్ చేస్తున్నాం. సాంగ్. చూసావా ట్రైలర్ అవన్నీ గేమ్ చేంజర్? ట్రైలర్ ఎలా చూసాను. అనిపించింది? చాలా అంటే చాలా బాగుంది. రిలీజింగ్ ఫస్ట్ డేనే వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యాను. కొత్తగా ఉన్నారు. అంటే స్టైలిష్‌గా చూపించారు అండ్ ఓల్డ్ క్యారెక్టర్ చూపించారు. ఇది హ్మ్. గట్టిగా సంక్రాంతి గట్టిగా కొడతదని మాత్రం వినిపిస్తుంది. తగ్గేదే లేదు. సో, సూపర్ అండ్ థాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.